అంతుచిక్కని కారణాలతో మూత్రపిండ వ్యాధుల బారిన పడుతున్న ఉద్దానం ప్రజల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారం క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విశాఖ పర్యటనతో ఈ సమస్య జాతీయ స్థాయికి వెళ్లింది. ఉద్దానం ప్రాంతంలో ప్రత్యేక డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు మంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారు. మూత్రపిండ వ్యాధుల కారణాలపై పరిశోధనకు కేంద్ర ఆయుష్ విభాగం సమ్మతి తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రాంతం ఉద్దానం. శ్రీకాకుళం జిల్లాలోని 7 మండలాలు, 106 గ్రామాలను దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఉద్దానంలో మూత్రపిండ వ్యాధులకు కారణమేంటన్నది ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, రాష్ట్రంలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు గతంలో ఆ ప్రాంతంలో పరిశోధనలు చేశారు. మూత్రపిండ వ్యాధులు ఎక్కువగా రావడానికి తాగునీరు కొంతవరకు కారణమని తేల్చారు. ఉద్దానం తాగునీటిలో ఆర్సెనిక్, సిలికాన్ వంటి జియోటాక్సిన్ పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే తాగునీరే పూర్తి కారణమని మాత్రం చెప్పలేకపోయారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విశాఖ పర్యటన తర్వాత కేంద్ర ఆయుష్ విభాగం ఉద్దానంలో పరిశోధనలకు ముందుకొచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రాంతీయ హోమియో పరిశోధనా కేంద్రం కూడా మూత్రపిండ వ్యాధి కారకాల అన్వేషణకు సిద్ధమవుతోంది. విషానికి విషమే విరుగుడన్న సిద్ధాంతం ఆధారంగా ఆర్సెనిక్, సిలికాన్ వంటి పదార్థాల ఆధారంగా తయారుచేసే హోమియో మందును రోగులు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఏవైతే పదార్థాలు ఒక వ్యక్తికి టాక్సిక్ డోసులో జబ్బు కలుగచేస్తున్నాయో అదే దానికి సంబంధించిన మెటల్స్ను హోమియోపతి వైద్యం ద్వారా తయారు చేసి వ్యక్తికి ఇస్తే బాడీలోంచి ఆ టాక్సిన్స్ తీస్తాయనే కాన్సెప్ట్ ఇది బలమైన కాన్సెప్ట్ అండి. సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా దీనికి చాలా ఉన్నాయి. దీనికి ఇమీడియట్ హెల్త్ ఇంటర్వెన్షన్ పక్కాగా హోమియోపతిలో ప్లాన్ చేయొచ్చండి. ఈ 2 ఏరియాస్ మేము కూడా మా హోమియోపతి రీసెర్చ్ సెంటర్ ద్వారా ఒక పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు తయారు చేసి సబ్మిట్ చేసి సర్వే మరియు ఇమీడియట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా చేసి త్వరలో తీసుకొద్దామనే ఉద్దేశంతో యాక్టివ్గా వర్క్ చేస్తానండి దాని గురించి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్దానం సమస్యపై ఇప్పటికే సమీక్ష నిర్వహించింది. మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ నెలలో ఉద్దానం పర్యటన చేయనున్నారు.